హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కశ్వి ఐడియాస్ అండ్ బ్లాగ్స్. చాలా రోజుల తర్వాత అయితే మన ఛానల్లో లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తానండి. ఇది వచ్చి థర్స్డే రోజు తీసిన వీడియో. ఇక్కడైతే కాఫీ పెట్టేసుకున్నాను, పిల్లలకి పాలు, అక్కడ రైస్ అయితే పెట్టేసిన. చింతపండు రసం వేద్దామనేసి చింతపండు అయితే నానబెట్టేసిన. క్యాప్సికమ్ ఫ్రై అయితే చేసేస్తా, టిఫిన్కి వచ్చి ఉప్మా వేస్తా. ఇంకా టైం 7 అవుతుంది, తొందరగా అయితే స్టార్ట్ చేసేస్తా. బెడ్షీట్స్ అన్నీ నానబెట్టేసుకున్నా, వాష్ చేసుకోవాలి. అక్కడ వచ్చేసి పిల్లలు అయితే పడుకున్నారు. ఇంకా అలా అండి, నా వీడియో అయితే ఇలా కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండి. ఇప్పుడైతే చింతపండు రసంకి అయితే పెట్టేస్తా, లేదంటే కాఫీ అయినా తాగేస్తా. ఫస్ట్ కాఫీ పడితేనే, స్ట్రాంగ్ కాఫీ పడితేనే మనకి పని చేస్తుంది బాగా. ఇలా అండి, చూస్తానండి, వీడియో కంటిన్యూ అవుతుంది. ఇక్కడ చింతపండు రసం అయితే నానబెట్టేసినాను ఆల్రెడీ. చేసేసుకొని తొందరగా అయితే పెట్టేస్తానండి. తొందరగా వెళ్తానన్నాడు ఆఫీస్కి, అందుకోసం అయితే తొందరగా అయితే స్టార్ట్ చేసేస్తా. మీరేం వంటలు చేసుకున్నారో కామెంట్లో కామెంట్ చేయండి, ఓకేనా? చూస్తూ ఉండండి. చింతపండు రసం అయితే పెట్టేశానండి. ఇక్కడ రైస్ ఇంకా రెడీ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇక్కడ పాలు అయిపోయినాయి, కాఫీ కూడా తాగేసా. ఇప్పుడు క్యాప్సికమ్ ఫ్రైకి కట్ చేసి పెట్టేసుకుంటా, ఫ్రిడ్జ్లో నుంచి తీసేసుకొని క్యాప్సికమ్ ఫ్రైకి కట్ చేసి పెట్టేసుకొని స్టార్ట్ చేసేస్తాం. అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్, క్యాప్సికమ్. ఇక్కడ అయితే ఇంకా అవి వేగేస్తే ఇంకా వేసేస్తా. ఇలా అండి, ఇక్కడ వచ్చి క్యాప్సికమ్ ఫ్రై రెడీ అవుతుంది. ఇక్కడ సేమియా ఉప్మాకి కట్ చేసి పెట్టుకున్న సేమియా ఉప్మా కూడా స్టార్ట్ చేస్తాం. అన్ని వంటలు అయితే రెడీ అయిపోయాయండి. చింతపండు రసము అండ్ రైస్, ఇక్కడ వచ్చి క్యాప్సికమ్ ఫ్రై, ఇక్కడ వచ్చి సేమియా ఉప్మా అన్నీ అయిపోయినాయి. బాక్సులు కూడా కట్టేసి పెట్టేసా. ఇవి అండి ఈరోజు నా వంటలు, ఇలా చేసేసుకున్నాను. బాబుకి అయితే టిఫిన్ తినిపించేస్తున్నారు, స్కూల్కి రెడీ అయిపోయాడు. మా పాప కూడా తినేస్తుంది. కశ్వి, తింటున్నావా సేమియా ఉప్మా? తిని. వీడియో తీస్తున్న సంగతే మర్చిపోయానండి. ఇప్పుడైతే నేను కూడా టిఫిన్ తినేస్తున్నా. నైట్ చపాతీ చేసానా, ఒక 2 చపాతీలు ఉన్నాయి. నేను కూడా చపాతీని తినేస్తున్నాను. మిగిలిపోయింటే ఇంక మళ్ళీ ఎందుకు లేనేసి ఇంకా సేమియా ఉప్మా కూడా తక్కువనే చేశాను, అందుకనేసి తినేస్తున్నానండి. తిన్న తర్వాత కలుస్తా. ఇదిగోండి, కిచెన్ అంతా అయితే ఇలా ఉంది. క్లీన్ చేసేసుకుంటానండి. ఇప్పుడంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ బిస్కెట్స్ తింటుంది పాప. ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే వాష్ చేయాలండి. బెడ్షీట్స్ అయితే నానబెట్టేసా, వాష్ చేసేస్తానండి. తొందరగా అయితే వాష్ చేసిన తర్వాత అయితే మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. ఇంట్లో అంతా అయితే బూజు దులిపేసానండి డీప్ క్లీనింగ్ కోసం అనేసి. ఈరోజు థర్స్డే కాబట్టి అందుకనేసి క్లీన్ చేసుకుంటానండి. నేనైతే థర్స్డే ఎవ్రీ థర్స్డే అయితే క్లీన్ చేసుకుంటాం. ఫ్రైడే పూజ చేసుకుంటాం, కానీ ఇంకొక 2 monthsలో అయితే పూజ చేసుకుంటాం. అంతవరకు అయితే చేసుకోకూడదు. చుట్టూ అనేది అయితే ఉందండి మాకు, అందుకోసం అయితే చేసుకోవట్లేదు పూజ. ఇప్పటికి 8 months అవుతుంది పూజ చేసుకోక. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ 19కి అయితే 9లోకి పడుతుంది. అప్పుడైతే పూజ చేసుకుంటామండి, మార్చి 19కి. ఆ తర్వాత కంటిన్యూగా పూజ అయితే చేసేసుకుంటాం. కిచెన్ అంతా అయితే క్లీన్ చేసేసి పెట్టేసిన. అన్ని పనులు అయిపోయినాయి. గిల్లు ఒకటి మోప్ పెట్టేసుకోవాలండి. కిచెన్ అయితే ఇలా నీట్గా, కిచెన్ కౌంటర్ టాప్, గ్యాస్ స్టవ్ అన్నీ అయితే క్లీన్ చేసి పెట్టేస్తున్నా. ఇప్పుడైతే మా బాబుకి స్కూల్లో లంచ్ బాక్స్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాను. ప్యాక్ చేసేసినాను ఆల్రెడీ. ఇప్పుడు బాక్స్ ఇవ్వడానికి అయితే వెళ్ళేసి వస్తానండి. ఫస్ట్ ఇచ్చేసి అయితే వచ్చేస్తా. అయితే అన్నం ఇచ్చేసి వచ్చానండి. ఇప్పుడు పాపకైతే తినిపించేస్తున్నా. మార్నింగ్ అదే చింతపండు రసము అండ్ క్యాప్సికమ్ ఫ్రై అయితే చేశాను కదా అండి. ఇప్పుడు టైం వచ్చి 1:15 అవుతుంది. పాపకైతే తినిపించేస్తా. అన్నం తినిపిస్తున్నానండి. ఫోన్ ఇస్తేనే తింటుందంట అండి, లేదంటే తినదంట. అట్లనే ఉంటుందండి మా పాపతో. సరే అండి, తిన్న తర్వాత కంటిన్యూ చేస్తా. ఇప్పుడే లంచ్ అయితే తినేసామండి. ఇప్పుడు ఉన్న సామాన్లు కూడా
కడిగేసి పెట్టేసా. ఇప్పుడైతే కొద్దిసేపు ఒక 1 అవర్ అయితే రెస్ట్ తీసుకున్న తర్వాత పిల్లల్ని అయితే పార్కుకి పిలుచుకెళ్తాను. బాబుని స్కూల్ నుంచి కూడా పిలుచుకొచ్చిన తర్వాత పిలుచుకెళ్తానండి. ఇప్పుడైతే కాసేపు ఒక 1 అవర్ అయితే రెస్ట్ తీసుకుంటాను. మా పాప చూడండి, కశ్వి సెలవు తీసుకున్నాను అనేసి అలిగి కూర్చుందండి. ఇప్పుడైతే స్కూల్ నుంచి అయితే బాబుని అయితే పిలుచుకొచ్చేసానండి స్కూల్ నుంచి. ఇప్పుడు వాళ్ళకి స్నాక్స్ అయితే ఇస్తాను. 3:45 అయింది, 3:30కి వదిలేస్తారు స్కూలు. పికప్ చేసుకొని వచ్చేసాను, పిలుచుకొని వచ్చేసాను. ఇంకా కాసేపు బాబు కోసం రెస్ట్ తీసుకున్న తర్వాత పార్కుకి అయితే పిలుచుకెళ్తానండి. ఫస్ట్ అయితే స్నాక్స్కి బూందీ అయితే ఇచ్చేస్తాను. మళ్ళీ ఒక 5కి 5:30కి అలా అయితే పాలైతే ఇస్తాను. ఇప్పుడైతే పార్కుకి అయితే బయలుదేరుతున్నామండి పిల్లలము. మేము పార్క్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇప్పుడైతే పార్క్ నుంచి అయితే వచ్చేసామండి పిల్లలం, నేనైతే వచ్చేసాము. వచ్చి వాటర్ కావాలని అడుగుతూ ఉన్నారు, అందుకు ఇచ్చేసాను. ఇప్పుడైతే కాఫీ పెట్టుకొని తాగేస్తానండి. టైం వచ్చి 6 అవుతా ఉంది. ఇదిగోండి కాఫీ అయితే పెట్టేసుకున్నాను, కాఫీ తాగేస్తాను. నేను కాఫీ తాగేలోపు మా పిల్లల పాలు అయితే చల్లారుతాయి, అప్పుడైతే మా పిల్లలకి అయితే ఇచ్చేస్తాను. ఇంకా తర్వాత స్నానం చేపిచ్చేస్తా. ఆడుకుంటున్నారండి, చూడండి ఎలా ఆడుకుంటున్నారు. మంచిగా బాబు ఆడుకుంటూ ఉన్నాను. కష్టి హాయ్ చెప్పు. హాయ్ హాయ్. అక్కడ మా బాబు టీవీ పెట్టుకొని చూస్తూ ఉన్నాడు, బాలభారత్ టీవీ. నేనైతే కాఫీ తాగేస్తున్నాను. నేను తాగేలోపు మా పిల్లల పాలు అయితే చల్లారుతాయి, అప్పుడు ఇచ్చేస్తా. తినేసామండి ఇప్పుడే. నైట్ డిన్నర్ అయితే రసము అండ్ అన్నం అయితే తినేసాము. మా పిల్లలు కూడా తినేసాము. స్నానం చేస్తున్నారంట, స్నానం చేస్తారంట, వాళ్ళ స్కూల్లో నేర్పించారంట. బాయ్ అండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ టుమారో. బాయ్ బాయ్ చెప్పు నాన్న. బాయ్, సీ యూ టుమారో. టైం వచ్చి 11 అవుతుంది, 10:40 టైం అవుతుంది. స్కూల్ పోయి హాలిడేస్ అయిపోతుంది, మళ్ళీ ఇంటికి ఆడుకుంటాం మేము. బాయ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. ऊपर चारण बारिश आई चम 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 लेकिन चारण